యేసయ్య జీవితం చూసినట్టయితే యేసయ్య కూడా ప్రతిష్ఠించుకునే సమయం వచ్చింది. అనేక సార్లు జనులు అనారోగ్యంతో ఉన్నటువంటి వారికి ప్రార్థన చేస్తూ, ప్రభా మీ చిత్తమైతే ఈ బిడ్డను స్వస్థపరచు ప్రభా అని ప్రార్థన చేస్తారు. చేస్తారా చేయరా చెప్పండి? చేస్తారు కదండి? చెప్పండి గట్టిగా హల్లెలూయా ఆమేన్. అయితే అది తప్పు. ఎందుకు తప్పండి అనొచ్చు మీరు. ఎందుకంటే యేసయ్య అన్నాడు కదండి, దేవా నీ చిత్తమైతే ఈ గిన్నెను నా నుంచి తొలగించుమని. అక్కడే పొరపాటు పడ్డావు. ఎందుకో తెలుసా? స్వస్థత గురించి ఆయన ఎప్పుడు కూడా ఎవరిని వెళ్ళగొట్టలేదు. ఆ కుష్ఠరోగి వచ్చి, ప్రభువా నీ చిత్తమైతే నన్ను నువ్వు స్వస్థపరచగలవని. నా చిత్తమే అన్నాడు ప్రభు. ఎక్కడ కూడా నువ్వు వాక్యంలో ఏ రోగి యేసయ్య దగ్గరకు వచ్చినప్పుడు ఇది నా చిత్తం కాదు నీ పట్ల, నువ్వు ఇలాగే ఇంకా కొద్ది కాలం ఉండాలి అని ఎవరితో కూడా చెప్పలేదు. అంతేకాక దేవుని వాక్యంలో ఏం రాయబడింది? ఆయన పొందిన గాయముల చేత నేను స్వస్థత నొందితిని. అది ఎవరికండి ఆ వాగ్దానం? ఆయన నమ్మిన ప్రతి బిడ్డకు కూడా సంబంధించింది. ఆయన పక్షపాతి కాదు. ఆయన ఇది కొద్ది మందికే చెల్లుతుందంటే పక్షపాతి అవుతాడు దేవుడు. కాబట్టి స్వస్థత నిమిత్తం ప్రార్థన చేసేటప్పుడు ఎప్పుడు కూడా దేవా నీ చిత్తం అయితే అని ప్రార్థన చేయకూడదు. చేసినట్టయితే ఆయన చిత్తాన్ని నువ్వు అనుమానిస్తున్నావు అన్నమాట. మరి ఎప్పుడు ప్రార్థన చేయాలండి? నీ చిత్తం అయితే అని. విన్నారా? యేసయ్య గెత్సెమనే తోటలో ఎటువంటి శోధనలో, ఎటువంటి ఆ ఒత్తిడిలో ఉన్నాడంటే, ఎంత ఒత్తిడిలో ఉన్నాడంటే, ఎందుకు? లోక పాప భారమంతా కూడా ఆయన మీద మోయబడనై ఉన్నది. మోసినప్పుడు ఆయన విసెజ్ అంటే ఆయన ముఖము, ఆయన యొక్క శరీరము మనిషి గుర్తించలేనటువంటి స్థితికి మారనై ఉన్నది. అంతేకాదు వీపు చిట్లు కొట్టబడినై ఉన్నది. రక్తము కారడానికి సిద్ధమవుతుంది. ఆయన ఈ స్థితిలో ఊసి ఆయన మీద ఉమ్ము వేసి కొట్టి హేళన చేస్తూ తీసుకెళ్ళి నడి బజారులో ఆయన శిలువ మీద వేలాడదీయడానికి సిద్ధమవుతా ఉన్నాడు. అవన్నీ ఆయన చూస్తున్నాడు. అయితే ఏమన్నాడు? అయ్యా దేవా నా తండ్రి ఇంక వేరే మార్గం లేదా అంటున్నాడు. ఇంకొక మార్గంలో ఇది చేయలేవా ప్రభువా? ఆయనకు తెలుసు చేయలేడని దేవుడు. ఇదే ఏర్పాటు చేసిన మార్గం అని. అందుకే చివరికి ఏమన్నాడు? ప్రభువా నా చిత్తము కాదు నీ చిత్తమే జరుగునేమో. ప్రతిష్ఠించుకోవడం అంటే అది. అంటే నా కొరకు నేను బ్రతకటం లేదు ప్రభువా, నీ కొరకు నేను జీవిస్తున్నాను అని. హల్లెలూయా హల్లెలూయా. నా కొరకు నేను జీవించడం కాదు, నీ కొరకు నేను జీవిస్తున్నానయ్యా. అది నిజంగా పరిశుద్ధపరచుకోవడము, ప్రతిష్ఠించుకోవడానికి అర్థం అది. మనందరికీ దేవుని యొక్క ఆశీర్వాదం కావాలి. మనందరము దేవుని చేత ఆశీర్వదించబడిన ఆశ మనకుంటుంది. కానీ జనులారా వినండి, దేవుని బిడ్డలారా వినండి, ఎప్పుడైనా సరే చూడండి, శోధన అనేది ప్రతి ఒక్కరికి వస్తుంది. యేసయ్య కూడా అన్ని విషయాల్లో శోధించబడ్డాడని ఉంది వాక్యంలో. కానీ శోధనకైనా లోపడలేదు. ఏ శోధన వచ్చినా దాన్ని జయించే శక్తిని ఇస్తానని దేవుడు మనకు వాగ్దానం ఇచ్చాడు. ఆమేన్ హల్లెలూయా. కానీ మన హృదయంలో ఆ స్థిరత్వము, ఆ నిర్ణయం లేకపోతే, నేను చూడండి ఏమవుతుంది? నిర్ణయం లేకపోతే పడిపోతాం. ఒకరు వివాహం చేసుకుంటే దాని అర్థం ఏంటి? నేను ఈ వ్యక్తి కొరకు ప్రత్యేకపరచబడ్డాను. హల్లెలూయా హల్లెలూయా. నేను రోడ్ మీద నడుస్తూ ఉంటాను, ఏదో షాప్కి వెళ్తాను. అక్కడ షాప్ కీపర్ సేల్స్ గర్ల్ ఉంటుంది. ఆమె చూపిస్తూ ఉంటే చెయ్యిలా పెడతాను. నేను ఎందుకన్నా ఆమెకు ఆకర్షణీయంగా ఉన్నా కూడా నేను మాట్లాడకుండానే ఈ రింగ్ మాట్లాడుతుంది. హల్లెలూయా మాట్లాడండి. హల్లెలూయా అంటే ఏం చెప్తున్నది? ఆయన ఒకరి కొరకు ఆల్రెడీ ప్రత్యేకించబడ్డాడు, నువ్వు మాట్లాడొద్దు ముట్టొద్దు అని అర్థం. మాట్లాడాలి. మీకు అర్థం కావట్లేదు నేను చెప్పేది. అందుకే ఉంగరం మర్చిపోద్దు ఇంటికాడ. కొద్దిమంది స్మార్ట్గా ఉంటారు, కావలసుకొని మర్చిపోయానండి అంటారు. ఎందుకంటే ఇంకా పెళ్లి కానట్టే బిహేవ్ చేయాలని. ఎందుకు తెలుసా? ఆ రకమైనటువంటి చిల్లర ఆటల్లో ఉండాలని. చిల్లర ఆటలు చూసారా? ఆమేన్.
దాన్ని ఏమంటారు? కాంప్రమైజ్ అంటారు. అటువంటి జీవితం జీవిస్తే దేవుడు దీవించలేడు. ఆ బ్రేక్ ఫోర్త్ నీకు చూడలేవు. అందుకే ఎప్పుడు కూడా పాపపు తలంపులు చూడండి, అది ఎప్పుడు సాతాను ఎలా మొదలు పెడతాడు తెలుసా? వెంటనే పడేయడు, మొట్టమొదట ఒక విత్తనం నాటుతాడు మనసులో. అందుకే జాగ్రత్తగా నడవాలి మనం. డోంట్ గివ్ ద డెవిల్ అ ఫుట్ హోల్డ్ అన్నాడు వాక్యంలో. అంటే తావియొద్దు అంటున్నాడు సాతానికి. మనం చెడ్డోళ్ళం కాదు, కానీ మనల్ని మనం జాగ్రత్త పరచుకోకపోతే పాపములో పడేటువంటి ఆస్కారం ఉన్న పరిస్థితుల్లో మనం ఉన్నట్టయితే పడిపోవడానికి ఆస్కారం చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ రోజుల్లో కార్పొరేట్ వరల్డ్లో ఒక్కోసారి ఒక మగవాడిని ఒక స్త్రీని ఏదో పని మీద ఇంకో సిటీకి పంపిస్తుంటారు. పంపించి మరి వాడు డబ్బు కోసమో ఏమో కానీ ఇద్దరిని ఒకే రూమ్లో బుక్ చేస్తారు. వారు భార్య భర్తలు కాదండి, ఇది జరుగుతున్నటువంటి అంశం నేను చెప్తుంది. ఇద్దరిని ఒకే రూమ్లో బుక్ చేస్తారు. నేను చెప్పేది కరెక్టా రాంగా చెప్పండి. అయితే ఎందుకయ్యా అలా చేసావని నేను పాస్టర్గా అడిగితే, ఏం చేయను పాస్టర్ గారు, నా తప్ప? పిచ్చోడా, నోరు మూసుకో, నీ తప్పే. ఎందుకంటే నిన్ను నువ్వు ఏం చేసుకున్నావు? నీ భవిష్యత్తును నాశనం చేసుకుంటావు. నా ఉద్దేశం తప్పు కాదు, నువ్వు చెడ్డోడవని నేను అంటం లేదు, నీ ఉద్దేశం చెడు అంటం లేదు, నీ మలినమైన హృదయం అని అనటం లేదు. కానీ నువ్వేం చేస్తున్నావు? పాపములో పడడానికి ఆస్కారమని నీవే సృష్టిస్తున్నావు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి అటువంటి ఏదైనా సరే వాటి నుంచి నువ్వు పారిపోమన్నాడు పౌలు. ఏమన్నాడు? ఫ్లీ యూత్ఫుల్ లస్ట్ అన్నాడు. యవ్వనేచ్ఛల నుండి పారిపో. యవ్వనేచ్ఛలు ఈ రోజుల్లో యవ్వనులే కాదు, పెద్దోళ్ళకు కూడా ఉన్నాయి యెచ్ఛలు. వాటి నుంచి పారిపోమంటున్నాడు దేవుడు. నా ఆశ ఏంటంటే నా ప్రజల యొక్క భవిష్యత్తు సాతాను దోచుకోకూడదు. హల్లెలూయా. మీరు మలినం అవ్వకూడదు. దేవుడు మీ కొరకు ఏర్పాటు చేసిన గొప్ప భవిష్యత్తు, గొప్ప బ్రేక్ ఫోర్త్ మీరు అనుభవించాలి. అందుకే నేను మిమ్మల్ని తీర్పు తీర్చడానికి ఇలా బోధించడం లేదు. ఎందుకో తెలుసా? నాకు తెలుసు ఈ మనసాయాసం, నాకు తెలుసు ఇటువంటి పరిస్థితుల గురించి నేను విన్నాను. కాబట్టే మీతో పంచుకుని, ఎందుకు? మిమ్మల్ని విమర్శించడానికి కాదు, మిమ్మల్ని భద్రపరచడానికి. దేవుని భవిష్యత్తు మీ జీవితంలో మీరు అనుభవించాలి. గొప్ప భవిష్యత్తు ఉంది మీ అందరికీ దేవునిలో. కానీ ఇటువంటి సాతాను యొక్క చిల్లరి ఆటలకి మీరు లోబడితే మీరు ఓడిపోతారు. మీ భవిష్యత్తును వాడు దోచుకొని తీసుకెళ్ళిపోతాడు. క్షణకాలమైనటువంటి ఈ రోజు యొక్క క్షణకాలమైనటువంటి ఈ అనుభవానికి మీరు లోబడితే మీ భవిష్యత్తునే మీరు అమ్ముకుంటున్నారన్నమాట. కొద్దిమంది ఉద్యోగం లేక కష్టంతో ఏదో ఒక ఉద్యోగం సంపాదిస్తారు. పాపం దేవుని కృపను బట్టి వస్తుంది, కానీ అది గ్రేవ్ యార్డ్ షిఫ్ట్ అవుద్ది. గ్రేవ్ యార్డ్ షిఫ్ట్ అంటే తెలుసా? అందరు నిద్రపోయేటప్పుడు నువ్వు లేచుండి పనిచేసేది, దాన్ని గ్రేవ్ యార్డ్ షిఫ్ట్ అంటారు. మనుషులు నిద్రించేటప్పుడు గుడ్ల గూబలు లేచి ఉంటాయి, గుడ్ల గూబలు చేసే పనులు చేసే సమయం అది. అటువంటి సమయంలో మీరు పని చేస్తూ ఉంటారు. నేను తప్పు అంటం లేదు అది, కానీ చెప్తున్నా ఉదాహరణ. కష్టపడి రాత్రంతా పనిచేస్తారు, ఉదయకాలంలో మీరు ఇంటికి వస్తూ ఉంటారు. అయితే చెప్తారు, పాస్టర్ గారు మంచి ఉద్యోగం అండి, కంపెనీ కారులో వస్తున్నానండి ఇంటికి అంటారు. నీకు ప్రత్యేకంగా ఇవ్వటం లేదు కదా కారు, ఇద్దరు ముగ్గురు ఉంటారు ఆ కారులో. ఆ ఇద్దరు ముగ్గులో అనుకోకుండా ఒకరోజు అటొక మగవాడు ఉంటాడు, ఇటొక మగవాడు ఉంటాడు, నువ్వు మధ్యలో ఉంటావు. చెడు ఉద్దేశం లేదు, చెడు తలంపు లేదు, ఎవరి మీద నీకు ఎటువంటి చెడు తలంపు కూడా లేదు. కానీ అలిసిపోయి ఉన్నావు, రాత్రి కునుకుతున్నావు, తూలుతున్నావు. ఎందుకంటే 40 నిమిషాలు 50 నిమిషాలు ఒక్కోసారి వెళ్ళాలి. తూలుతూ అనుకోకుండా కుడికి వంగుతావు. ఇలాగా వంగినప్పుడు ఏమవుద్ది? కుడిలో ఉన్నవాడు తగలగానే ఓహో ఈమెకి నా మీద ఆశ ఉందనుకుంటాడు. 2 సార్లు అయ్యేటప్పటికి 3వ సారి ఆడు ఏం చేస్తాడు? ఎడమ చేయి లేపి భుజాన్ని ఇలా ఆనుచుకుంటాడు. పడుకో అమ్మా, ఏం పర్లేదు, నేను చూసుకుంటాలే అని. ఎంత మంచిగా ఉచ్చేస్తున్నాడో నువ్వు గమనించడం లేదు సాతాను. నేను చెప్పేది అబద్ధమైతే మీరు నవ్వరు కదా, నేను చెప్పేది సత్యమే కదా.
అంతే కదండి. ఏంటి నేను అది తప్పు అన్నాను? కాదు, నువ్వు తప్పు చేయలేదు, కానీ తప్పు చేయడానికి ఆస్కారాన్ని ఇస్తున్నావు నువ్వు. అందుకే వీటి నుంచి నువ్వు పారిపోవాలి. కష్టమైనా సరే నేను ఎటువంటి పరిస్థితులకు నేను లోబడను, ఎందుకంటే నా ఉద్దేశంలో అట్లాంటిది లేదు, నా తలంపు లేదు. ఆ ఉద్దేశం సృష్టించబడ్డానికి చూడండి ఏమన్నా, ప్రతిదీ ఒక విత్తనము ద్వారా మొదలవుద్ది. ఇలా అనుకోగానే ఆ విత్తనం నాటబడుతుంది, అంతే చాలు. ఆ విత్తనము ద్వారా అది మొలకై ఆ రోజు ఏమవ్వదు, 3 నెలల తర్వాత జరగకూడదంతా జరిగిపోద్ది. అప్పుడు అయ్యా పాస్టర్ గారు ప్రార్థన చేయండి అంటారు. అందుకే అటువంటిది కాకముందే మిమ్మల్ని భద్రపరచడానికి నేను ఈవేళ బోధిస్తున్నాను. మీ భవిష్యత్తును దేవుడు మీకు అనుగ్రహించబోనున్నటువంటి ఆ బ్రేక్ ఫోర్త్ను ఏ సాతాను కూడా దొంగిలించకూడదు, దొంగిలించడు. ఆమెన్, హల్లెలూయా, ఆమెన్. లేకపోతే అలసిపోయి పని చేసుంటావు, సాయంత్రం చీకటి అవుతా ఉంది, ఏ క్యాబ్ లేదు, ఏ బస్ లేదు, ఇంటికి వెళ్ళాలి, టైం ఇచ్చావు, ఎవరినో మా ఇంట్లో చేరే టైం అయిపోతుంది, ఏం చేయాలి ఇప్పుడు? నీ కొలీగ్ ఒకడు ఉంటాడు, బైక్ మీద వెళ్తుంటాడు, కొద్దిగా ఏమంటావు, కొద్దిగా ఒక్కరోజు నన్ను అక్కడ వదిలేవా అంటావు. నా లక్కీ రోజు అనుకుంటాడు వాడు, మరి బైక్ ఎక్కి తీసుకెళ్తాడు. వాడికి చెడ్డ ఉద్దేశం లేదు, ఆమెకి చెడ్డ ఉద్దేశం లేదు, ప్రయాణం చేసి వెళ్తూ ఉంటారు. అకస్మాత్తుగా ఏదో అడ్డొస్తుంది రోడ్డు మీద, వాడు వెంటనే ఏం చేయాలి? నిన్ను కాపాడాలి, వాడిని కాపాడుకోవాలి, బ్రేక్ మీద కాలేస్తాడు. బ్రేక్ మీద కాలేయడమే పొరపాటు అయిపోద్ది. ఆమెన్, అర్థమవుతుంది నేను చెప్పేది? డోంట్ కాంప్రమైజ్, డోంట్ కాంప్రమైజ్. ఎవరిని నమ్మాలండి? సొంత భర్త, సొంత సహోదరుడు. ప్రతి ఒక్కడు నీ బ్రదర్ కాదు, కజను నీ బ్రదర్ కూడా కాదు. కజన్తో కూడా నువ్వు చేయకూడదు, ఏది అంటే మరీ ఎక్కువ క్లోజ్ అవ్వకూడదు. సొంత రక్త బంధువైన సహోదరుడు అయితేనే. ఈ రోజుల్లో అది కూడా నమ్మలేని స్థితిలో ఉంది, అంత భయంకరంగా మారుతుంది ఈ లోకం. కాబట్టి చాలా జాగ్రత్త, చాలా జాగ్రత్త. ఎందుకంటే దేవుడు మనకు తోడై ఉండాలి. ఏ సాతాను కూడా మన భవిష్యత్తును మన నుంచి దొంగిలించకూడదు. అందుకే యోసేపును శోధించడానికి అవకాశం ఎలా దొరికిందండి? యోసేపు ప్రతిరోజు ఇంట్లో పనిచేస్తున్నాడు. పోతిఫర్ వెళ్ళిపోయిన తర్వాత కొద్దిగా ఇంట్లో సంచారం చేస్తున్నాడు, ఎందుకంటే ఆయన ఉద్యోగం, ఆయన వృత్తి అది. ఆయనకేం చెడు తలంపు లేదు, కానీ రోజు వెళ్తా ఉన్నాడు. ఆ బెడ్రూమ్ అంతా క్లీన్ చేపిస్తున్నాడు, అన్ని బాత్రూమ్ క్లీన్ చేపిస్తున్నాడు, అన్నీ కూడా సరిగ్గా ఉండేటట్టు చూస్తున్నాడు. అయితే ఆమె రోజు బెడ్రూమ్లో చూస్తుంది. ఆమె ఏమైందండి? ఒక విత్తనం, చెప్పండి అందరూ, విత్తనం చాలు. అయితే యోసేపు ఏమన్నాడు? అమ్మా, నీ అంత అందకత్తి ఈ లోకంలో లేకపోవచ్చు, పోతిఫర్ చాలా అదృష్టవంతుడు నిన్ను భార్యగా పొందడానికి. కానీ నీకేం తెలియదో తెలుసా? నా భవిష్యత్తు నీకంటే అందమైంది. హల్లెలూయా. నా భవిష్యత్తు నీతో అనుభవించేటువంటి అనుభవానికి నేను అమ్ముకోను. హల్లెలూయా. పరిశుద్ధపరచుకోండి, ప్రతిష్ఠించుకోండి. ప్రతిష్ఠించుకోకపోతే దేవుడిని నువ్వు అనుభవించలేవు. అందుకే జాషువా 3వ అధ్యాయం 5వ వచనం చదువుదాం ఒకసారి. మరియు యెహోషువ రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములను చేయును కనుక మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనుడి. హల్లెలూయా. మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి. ఎందుకో తెలుసా? రేపు యెహోవా దేవుడు మిమ్మల్ని మీ మధ్య అద్భుత కార్యం చేయను. మన జీవితంలో దేవుని హస్తము ద్వారా జరగనే ఉన్నటువంటి అద్భుత కార్యాలు మనం అనుభవించాలనే ఆశ ఉంటే మనల్ని మనము పరిశుద్ధపరచుకోవాలి. మనల్ని మనము ఇది మన చేతిలో ఉంది, ఇది నా బాధ్యత. కాబట్టి ఈ రోజే నీవు నిజంగా నీ బ్రేక్ ఫోర్త్లోకి ప్రవేశించాలని ఆశ ఉన్నట్టయితే నువ్వు ప్రార్థన చేస్తే, దేవా నన్ను క్షమించు, నేను
ఇరుక్కున్నటువంటి ప్రతి ఉచ్చు నుంచి నాకు విడుదలను అనుగ్రహించు. ఏ పాపము కూడా నేను అమ్ముడుపోకుండా, ఏ యొక్క సాతాను పన్నాగంలో నేను పడిపోకుండా నాకు సంపూర్ణ విడుదలనిచ్చి నన్ను కాపాడండి ప్రభువా. నన్ను నేను మీకు సమర్పించుకుంటున్నాను, నన్ను నేను ప్రతిష్ఠించుకుంటున్నాను, నన్ను నేను పరిశుద్ధపరచుకున్నాను. కాబట్టి ప్రభువా మీ రక్తముతో నన్ను కడుగు ప్రభువా అని ప్రార్థన చేసే దినం ఇది. హల్లెలూయా, ఆమేన్. Children, hold our whatever he's trying to hold, he is not holding it past tonight. Tonight is the shift. సహోదరుడి జీవితంలో మరి దేవుడు అద్భుతమైన కార్యం చేస్తున్నారు. మరి ఆ సహోదరుడు మనం మొన్నటి ఆరాధనలో పాస్టర్ రాజ్ గారు చెప్పినారు, ఎవరైనా మరి ఒక నెలలో మరి ఊహించినటువంటి అద్భుతం కొరకు మాటను రిసీవ్ చేసుకున్న వారు మరి 1000 రూపాయలు మరి విత్తనంగా మరి నాటి దేవుని సన్నిధిలో మరి మీ అద్భుతాన్ని మరి పొందుకోండి అని చెప్తున్న సమయంలో మరి ఆ విత్తనం గురించి కొద్దిగా మరి వారు ఆలోచించినప్పటికీ చివరికి దేవుని సన్నిధిలో ఆ యొక్క సీడ్ని రిలీజ్ చేయడం జరిగింది. మరి ప్రత్యేకించి ఆ యొక్క విత్తనం తన కుటుంబంలో తన తల్లి గారికి తన భార్య గారికి ఎంతో మరి మనస్పర్ధలు గురించినటువంటి విషయం నుంచి విడుదల కొరకు మరి నాటడం జరిగింది. మరి ఆ యొక్క విత్తనం విడుదల చేసినటువంటి వెంటనే ఆ తర్వాత రోజు నుంచి చూడ అతను గమనిస్తున్న విషయం ఏంటి అంటే గొప్ప సమకూర్పు, వారి యొక్క సంబంధంలో గొప్ప సమకూర్పు దేవుడు ఇచ్చినట్లుగా మరి సాక్ష్యం ఇస్తున్నారు. అది మాత్రమే కాకుండా తన మోకాళ్ళ నొప్పితో బాధపడుతూ ఉండేవారు. కుకట్పల్లి ప్రాంతంలో జరిగిన ఆరాధనలో ఆ పరిస్థితిని గురించి మాట విడుదల చేసినప్పుడు ఆ క్షణం నుంచి వెనువెంటనే మరి అతను స్వస్థత పొందుకుని ఇప్పుడు వరకు తిరిగి ఎన్నడూ కూడా మరి ఆ యొక్క మోకాళ్ళ నొప్పి అతనికి రాలేదు. తన భార్య గారి విషయంలో కూడా మరి చాలా విపరీతమైన దగ్గుతో తను కొన్ని నెలలుగా బాధపడుతున్నారు. పాస్టర్ మార్లిన్ గారు ఆ పరిస్థితిని గురించిన మాట విడుదల చేసిన ఆ సమయం నుంచి కూడా ఆ స్థితి నుంచి కూడా తన వైఫ్ అంటే తన భార్య దగ్గు నుంచి సంపూర్ణమైనటువంటి స్వస్థతను పొందుకున్నారు. దేవునికే సమస్తమైన మహిమ కలుగును. మరి ఎక్సోడస్ నిర్గమకాండం 19వ అధ్యాయం 10-11 వచనాలు చూడండి ఒకసారి. నిర్గమకాండం 19వ అధ్యాయం 10-11. యెహోవా మోషేతో నీవు ప్రజల యొద్దకు వెళ్ళి నేడును రేపును వారిని పరిశుద్ధపరచుము. చూసారా, నేడు రేపు కూడా వాళ్ళని పరిశుద్ధపరచు. ఎందుకు చేయమంటున్నాడు దేవుడు? వినండి. వారు తమ బట్టలు ఉదుకుని 3వ నాటికి సిద్ధముగా ఉండవలెను. 3వ నాడు యెహోవా ప్రజలందరి కన్నుల ఎదుట సీనాయి పర్వతం మీదికి దిగివచ్చును. చూసారా, నేను దిగి వస్తున్నాను కాబట్టి మిమ్మల్ని మీరు సిద్ధపరచుకోండి. మీ ఈ ప్రజలందరూ కూడా నన్ను చూస్తారు కాబట్టి తమ హృదయమునే కాకుండా తమ వస్త్రములను కూడా శుద్ధము చే అంటే మన హృదయమే కాదు, మన గృహాలు కూడా శుభ్రపరచాలి, మన కార్లను శుభ్రపరచాలి. అంటే ఏది కూడా మలినమైనటువంటి మ్యాగజైను, మలినమైనటువంటి వస్తువులు, సాతానుకు సంబంధించిన వస్తువులు, విగ్రహాలు మన ఇంటిలో ఉండకూడదు, మన గృహాల్లో ఉండకూడదు, మన వాహనాల్లో ఉండకూడదు. మనం ఉండే పరిస్థితిలో పరిధిలో ఎక్కడ కూడా దేవునికి అసహ్యకరమైంది ఏది కూడా మన మధ్యలో ఉండకూడదు. నమ్మితే హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా అంటే దాని అర్థం ఈవేళ మీరు ఇంటికి వెళ్ళి ఏమన్నా అటువంటి ఉంటే తీసి మంట పెడతారన్నమాట. ఆమేన్. ఎందుకంటే అవి యెహోవా దేవుడు మీ మధ్యలో గొప్ప కార్యములు చేయకుండా ఆపు చేస్తున్నటువంటి క్రియలన్నమాట, వస్తువు. ఆమేన్. మీ వస్త్రములను పరిశుద్ధపరచుకోండి. ఏమన్నాడు దేవుడు? మీరు నన్ను చూస్తారు అని దేవుని యొక్క వాక్యం. దోస్ దట్ ఆర్ ఆఫ్ ఎ ప్యూర్ హార్ట్ అంటే శుద్ధమైన హృదయం కలిగిన వారు దేవుని చూచెదరు అని ఉంది వాక్యంలో. ఆమేన్. శుద్ధమైన హృదయం కలిగిన వారు దేవుని చూచెదరు.
చూసారా? ఎక్కడైనా వాక్యంలో మీరు చదవండి, పరిశుద్ధత, శుద్ధమైన హృదయము, మరి దేవునికి సమర్పించుకున్నటువంటి మనస్సు, హృదయము లేకపోతే దేవుని నువ్వు అనుభవించలేవు, దేవునితో నడవలేవు, దేవుని నువ్వు చూడలేవు, దేవుని వాక్యాన్ని నువ్వు గ్రహించలేవు. అందుకే ప్రాముఖ్యంగా మొట్టమొదటి మెట్టు మనము ఇది మన జీవితంలో, ఈ బ్రేక్ ఫోర్త్ అనేది మన జీవితంలో అనుభవించాలంటే మొట్టమొదటి మెట్టు మనల్ని మనము పరిశుద్ధపరచుకొని మనల్ని మనము దేవునికి ప్రతిష్ఠించుకోవాలి. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19, 21 వచనం వరకు చదువుకుందాం. శరీర కార్యములు స్పష్టమైనవి, అవేవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటిని గురించి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకున్నదని మీతో స్పష్టంగా చెప్పుచున్నాను. హల్లెలూయా. చూసారా? ఎప్పుడైతే మనం పాపముతో సన్నిహిత సాంగత్యము కలిగి ఉంటామో అప్పుడు మనం ఈ పాపమే మనల్ని దేవుని నుంచి, దేవుని యొక్క సన్నిధి నుంచి దూరస్తులుగా చేస్తుంది, డిస్కనెక్ట్ చేస్తుంది, కట్ ఆఫ్, మనల్ని తెంచేస్తుంది. మనము ఎంత ప్రయత్నం చేసినా, ఎంత మొరపెట్టినా, ఎంత ఏడ్చినా, ఎంత ఉపవాసం ఉన్నా మనము దేవునికి సమీపస్తులుగా ఉండలేము. ఎందుకో తెలుసా? ఈ పాపం అనేది డీల్ చేసే వరకు, ఈ పాపం అనే విషయాన్ని నువ్వు అడ్రస్ చేసే వరకు, దానికి నిమిత్తం నువ్వు ఏదో ఒకటి చేయకపోతే దేవుని యొక్క సన్నిధి నీ హృదయంలోకి, నీ జీవితంలోకి రాదు. ఎందుకంటే అది ఆపివేస్తుంది దేవుని యొక్క సన్నిధి. కాబట్టి ఆ లిస్ట్ మీరు చూడండి, దాంట్లో దేంట్లో కూడా మనం పాలు భాగస్తులై ఉండకూడదు. ఎందుకు చెప్తున్నానో తెలుసా? ఇవాళ మీ భవిష్యత్తు చాలా సుందరమైనటువంటిది. మీరు ఊహలో కూడా ఆలోచించలేనటువంటి సుందరమైనటువంటి భవిష్యత్తు దేవుడు మీకు అనుగ్రహించున్నాడు. కానీ అది నువ్వు స్వాధీనపరచుకొని, అది నువ్వు అనుభవించాలంటే మొట్టమొదటిగా దేవుని నమ్మినప్పుడు నిన్ను నువ్వు పరిశుద్ధపరచుకొని నిన్ను నువ్వు ప్రతిష్ఠించుకోవాలి దేవుని కొరకు. ఆమెన్ చెప్పండి. హల్లెలూయా. చూడండి, సంసోను చాలా ఆశీర్వదించబడినటువంటి వ్యక్తి, గొప్ప బలము కలిగినటువంటి వ్యక్తి. కానీ సంసోను పతనమైపోవడానికి కారణము పాపపు వ్యసనాలు. ఆమేన్. పాపములో ఉన్నటువంటి ఆ థ్రిల్, అది సృష్టించేటువంటి సంతోషం, అది క్షణమాత్రమే అని మర్చిపోకండి. అది క్షణమాత్రమే కాదు, అది నాశనానికి తావని మర్చిపోకండి. మీ భవిష్యత్తును కోల్పోయే మార్గమని మర్చిపోకండి. సంసోను బాడీ బిల్డర్ కాదండి, మామూలు వ్యక్తే. కానీ ఎప్పుడైతే పరిశుద్ధాత్ముడు ఆయన మీద వచ్చాడో ఏ వ్యక్తి, ఏ సైన్యము కూడా ఆయన్ని ఎదిరించలేకపోయింది. వ్యక్తి కాదు, సైన్యం ఎదిరించలేకపోయింది. అంత బలము ఆయనకు ఇచ్చాడు దేవుడు. హల్లెలూయా. ఎవరిచ్చారండి? పాపం ఏం చేసిందండి? ఆ దేవుని యొక్క ప్రసన్నత, ఆ దేవుని యొక్క అభిషేకము, ఆ దేవుని యొక్క బలమును ఏం చేసిందండి? వెళ్ళగొట్టేసింది. నిన్ను నువ్వు ప్రత్యేకించి పరుచుకొని నువ్వు దేవుని కొరకు జీవించాలి. ఇంగ్లీష్లో వాక్యంలో, బైబిల్లో నాజరైట్ అనే పదం ఉంది. నాజీరు. నాజరైట్ అంటే ఎవడైనా సరే దేవుని కొరకు ప్రత్యేకించబడతాడో వాడిని నాజరైట్ అనేవారు. నాజరైట్ అంటే తల వెంట్రుకలు కత్తిరించబడవు. సంసోను అటువంటి వాడు. మరి ద్రాక్షారసము పెదవులను అంటావు. అది దేనికి సూచనో తెలుసా? లోకమంతటికి కూడా ఈ వ్యక్తి దేవుని కొరకు ప్రత్యేకపరచబడ్డాడు అని. ఈ రోజుల్లో మనం తెల్ల వెంట్రుకలు కత్తిరించుకోవడం గురించి మాట్లాడటం లేదు. కానీ మనల్ని మనం ఎంత ప్రత్యేకపరచుకోవాలంటే, లోకస్తు మనం చూసినప్పుడు ఓహో వీడు మనతో ఇటువంటి ఆటపాటల్లో జోక్యం చేసుకోడు, వీడు వేరే అండి అనుకోవాలి. వీడికి వేరే పిచ్చి ఉందండి, ఈ దీంట్లో వీడు పాలు పొందాడు, మన పార్టీస్కి రాడు వాడు, మనం ఆడే ఆటపాటల్లో వీడు పాల్గొనడు. ఎందుకు? ప్రత్యేకించబడ్డాం, మనం కొనబడ్డాం.
అయితే సంసోను దాని విలువ ఎరగక ఆ అభిషేకంతో ఆడడం మొదలుపెట్టి పాపమును అనుభవిస్తూ పాపముతో జోక్యము చేసుకుంటూ పాపపు జీవితం జీవించాడు. గమనించండి, ఎప్పుడైనా సరే పరిశుద్ధాత్ముడు దిగి వచ్చినప్పుడు గొప్ప శబ్దముతో వస్తాడు, కానీ వెళ్ళిపోయేటప్పుడు ఎవరికీ తెలియకుండా వెళ్ళిపోతాడు. శబ్దము లేకుండా నిశ్శబ్దముగా వెళ్ళిపోతాడు. ఎప్పుడైతే పెంతెకోస్తు దినమున పరిశుద్ధాత్ముడు వచ్చాడో గొప్ప శబ్దముతో వచ్చాడు. అయితే సంసోను ఆయన గర్ల్ ఫ్రెండ్తో సమయం గడుపుతూ ఉన్నాడు. ఎప్పుడూ బంధించినట్టు మళ్ళీ బంధించింది. 16వ అధ్యాయం న్యాయాధిపతులు 20వ వచనం ఒకసారి చూద్దాం. ఆమె సంసోను ఫిలిస్తీయులు నీ మీద పడుచున్నారు అనగా అన్నాడు. అనగానే నిద్ర మేల్కొని ఎప్పటి అట్లు నేను బయలుదేరి విడచిమ్ముకొందును అని అనుకోను. ఇంగ్లీష్ లో ఏముంది చూసారా? he woke out of his sleep and said, అంటే పలికాడు, I will go out as other times before. అంటే ఇంత ముందు ఎలాగైతే వెళ్ళానో అలాగే వెళ్ళి నన్ను నేను విడిపించుకుంటాను అని చెప్పాడు. జాగ్రత్తగా వినండి, కన్ఫెషన్ రైటే ఉంది. అర్థమవుతుంది మీకు? ఉత్తి కన్ఫెషన్ ద్వారా పొజెషన్ అవ్వదు. నీ హృదయంలో పాపం ఉంటే నీ కన్ఫెషన్ అంతా వృధానే, వ్యర్థం. కన్ఫెషన్ నేను నమ్మనా? బాగా నమ్ముతాను, ఖచ్చితంగా నమ్ముతాను, చేస్తాను కూడా. కానీ ఈవేళ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, కన్ఫెషన్ చేస్తూ పాపపు జీవితం జీవిస్తే కన్ఫెషన్ పని చేయదు. హల్లెలూయా అని లేచాడు. లేస్తే ఏమైందో వినండి. అయితే యెహోవా తనను ఎడబాసెనని ఆయనను ఎడబాసెనని అతనికి తెలియదు. పాపము దేవుణ్ణి నీ నుంచి దూరపరుస్తుంది. జనులారా వినండి, దేవుడు మనకి గొప్ప భవిష్యత్తును ఇచ్చున్నాడు, గొప్ప వాగ్దానం ఇచ్చాడు ఈ సంవత్సరానికి. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో కోల్పోకండి. సరి అయిన జీవితము జీవిస్తూ దేవునికి లోబడి మిమ్మల్ని మీరు ప్రతిష్ఠించుకుంటూ దోచుకోకుండా, మోసము చేయకుండా, మోసపు బ్రతకకుండా, మరి లంచములు తీసుకుంటూ, మోసపు కాగితాలు పెడుతూ, ఇతరుల్ని మోసగిస్తూ అటువంటి జీవితం, పాపపు జీవితంతో మీరు జోక్యము చేసుకోకండి. ఈరోజు వచ్చే 2 లక్షలకో 2 కోట్లకో మీ భవిష్యత్తును అమ్మకండి. 2 కోట్లు పాస్టర్ గారు, 2 కోట్లు ఇవ్వాల్సి వస్తున్నావు. నీ భవిష్యత్తులో ఎన్ని కోట్లు ఇచ్చాడో దేవుడు నీకు తెలుసా? హల్లెలూయా, హల్లెలూయా. దేవుల్లో ఎప్పుడూ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ రేపు ఈ రోజు కంటే గొప్పగా ఉంది. మీలో అనేక మంది మాకు ఉత్తరాలు రాస్తున్నారు, మరి ఫోన్ కాల్స్ కూడా చేసి చెప్తున్న విషయం ఏంటంటే మీరు ఎంతో ఆశీర్వదించబడుతున్నారని. ఇది మాకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తుంది, మాకు ఎంతో ప్రోత్సాహాన్ని కలిగిస్తుంది. దయచేసి అలాగే మీరు రాస్తూ తెలియపరుస్తూ ఉండండి. మరి మీకు ఇది ఆశీర్వాదకరంగా ఉంటే మరి మీరు మాతో పాటు భాగస్వాములై ఇంకా అనేక మందికి ఈ వాక్యం ప్రకటించడానికి సహాయపడమని మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాం కూడా. ఎందుకంటే వాక్యంలో ఖచ్చితంగా ఒక ఆశీర్వాదం గురించి రాయబడింది. ఎప్పుడైతే మనం దేవుని యొక్క రాజ్యంలో విత్తనం విత్తుతామో ఆ విత్తనానికి 100 ఫలం దేవుడు మనకు అనుగ్రహిస్తారని. ఎప్పుడైతే మన రాజ్య విస్తరణ కొరకు మనం పనిచేస్తామో, దేవుని యొక్క రాజ్యం విస్తరించాలని చెప్పి మనం విత్తనం నాటుతామో, ఆ విత్తనాన్ని బట్టి దేవుడు మనల్ని ఎంతగానో అన్ని విషయాల్లో, మన కుటుంబ జీవితంలో, మన ఆర్థిక విషయాల్లో, అన్ని విషయాల్లో కూడా దేవుడు మనల్ని దీవిస్తాడు. కాబట్టి ఈ యొక్క ప్రసారము మిమ్మల్ని ఆశీర్వదించుతున్నట్టయితే, ఈ వాక్యములో మీరు బలపడుతున్నట్టయితే, మీ వలె అనేకులు ఆశీర్వదించబడాలని మీకు ఆశ ఉంటే, మరి దేవుని యొక్క రాజ్యం బాగా కట్టాలని మిమ్మల్ని మనవి చేస్తుంది ఏంటంటే, మాతో పాటు మీరు భాగస్వాములు ఉండి మనము కలిసి దేవుని రాజ్యం బహుబలంగా కడుతూ విస్తరించడానికి మనము ప్రయాసపడతాం. దేవుడు మిమ్మల్ని దీవించుగాక.